అందరికీ హృదయపూర్వక నమస్కారం అండి. నా పేరు బళ్ళ సత్యనారాయణ. ఈరోజు మనం ఒక ప్రత్యేక వ్యక్తి గురించి నేను మీకు చెప్తున్నానండి. ఆ వ్యక్తి నా బాల్యమిత్రుడు శ్రీ వేదాంతం సీతారామావతాని గారు. ఈ మిత్రుని గురించి ప్రస్తావించగానే నా మనసుకు వచ్చే మొదటి ఒక మాట, సాధనమున పనులు సమకూరు ధరలోన అని మహాకవి వేమన గారు చెప్పిన జీవిత సత్యం గుర్తుకొస్తుందండి. ఆయన జీవితం ఒక నిరంతర సాధన ఉదాహరణ. గ్రామీణ వాతావరణంతో కూడిన అప్పటి మా నరసరావుపేట కుటుంబం నుండి బయలుదేరి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి బంగారు పతకాలు పొందటం, నరసరావుపేటలో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయటం, అటు నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ భారత సుప్రీంకోర్టు వరకు చేరిన ఆయన విజయ యాత్ర ఇది. ఈరోజు అనగా నవంబర్ 24వ తేదీన ఆయన నరసరావుపేట గడ్డ మీద జన్మించారు. కావున నేను కొద్దిగా ఆత్మీయంగా నా మనస్సులోని మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మిత్రులు శ్రీ వేదాంతం సీతారామావతాని బాల్యపు ఉదయం అంతరంగ శ్రమ, బడి పాఠశాల రోజులే అతని కళల ఆరంభం. కళల పట్ల అతని ఆసక్తి, స్కూలు కళాశాల నాటకాల్లో నటించటం, కవిత రచన, పత్రికలలో వ్యాసాలు ప్రచురించటం, ఇవన్నీ చిన్నతనంలోనే కనిపించేవి. ఆ సామాన్య కుటుంబ పరిస్థితుల నుండి బంగారు పతకం వరకు వచ్చేది ఒక సాదాసీదా గమ్యం కాదండి. అది పట్టుదల, లేవనెత్తు పని, జీవితాన్ని తప్పిస్తూ నడపటం. చదువు పూర్తయ్యాక ఆరంభంలో నరసరావుపేటలో 2 సంవత్సరాల పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయటం ఆయనను ప్రాంతీయ జనతతో సన్నిహితం చేసింది. ప్రజల సమస్యలు, వారి బాధలు, వారి ఆశలు, ఇవి అతన్ని మృదువుగా ముద్దుగా ఉపయోగపడే న్యాయవేత్తగా తీర్చిదిద్దాయి. అంచెలంచెలుగా ఎక్కిన మెట్ల పయనం వేదాంతం గారు తక్కువ కాలంలోనే ముందుకు వెళ్ళినవారు. జిల్లా జడ్జి మొదలుగా అనునిత్య ప్రమోషన్లతో ఆయన సాధారణంగా జరిపే పనుల కన్నా ముందే అందుకు తగినదిగా పనులను ముగించి అంచెలంచెలుగా ఎక్కి చివరికి భారత సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ స్థాయికి చేరి ఆ తర్వాత సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ స్థాయిని అందుకొని అత్యుత్తమ బాధ్యతలు నిర్వహించారు. ఇది వింత కాదండి. అది ఆయన నిరంతర కృషి, అనితర సాధ్యమైన శ్రమకు లభించిన ఫలితం. ఇప్పటి వరకు శ్రీ వేదాంతం సీతారామావతాని గారు 25 న్యాయశాస్త్ర గ్రంథాలు మరియు 2 జనరల్ గ్రంథాలు రచించారు. శ్రీ వేదాంతం సీతారామావతాని గారి ఈ 25 గ్రంథాలు న్యాయ ప్రపంచానికి వెలుగు దీపాలు. విద్యార్థుల కోసమే కాదు, న్యాయవాదులు, న్యాయమూర్తులు, పరిశోధకులు ప్రత్యేకంగా రిఫరెన్స్ కోసం వెతికే అధికారిక ఆధార గ్రంథాలుగా మారావి. ఇది ఎంత గొప్ప విషయము అంటే, ఒక రచయిత రాసిన పుస్తకం విద్యార్థి చదివితే అది ఒక విజయం. అదే పుస్తకాన్ని జడ్జీలు తమ తీర్పుల్లో ఆధారంగా ఉపయోగిస్తే అది రచయితకే కాదండి, ఆ రచయిత పుట్టిన నేలకు, ఆ దేశ న్యాయ వ్యవస్థకు గర్వకారణం. వేదాంతం గారు రాసిన ప్రతి పుస్తకం లోతైన న్యాయ పరిజ్ఞానం, క్లిష్టమైన న్యాయ సిద్ధాంతాలను సులభంగా వివరించే శైలి, న్యాయ వ్యవస్థకు అవసరమైన స్పష్టత, ప్రతిసారి పాఠకుణ్ణి ఒక మెట్టు లోతుకు తీసుకెళ్లే విశ్లేషణ, ఇవన్నీ అద్భుతంగా మిళితమైన అమూల్య రత్న సంపద. నేడు న్యాయవాదుల మధ్య ఒక మాట తరచూ వినపడుతున్నదండి, వేదాంతం గారి పుస్తకం ఒకసారి చూద్దాం అని. ఈ ఒక్క మాట ఆయన శ్రమకు న్యాయ ప్రపంచం ఇచ్చిన అత్యున్నత గౌరవ చిహ్నం. ఈ 25 న్యాయ గ్రంథాలు అసలు ఏమిటి అంటే, ఇవి ఈ 25 గ్రంథాల జాబితా కాదండి. ఇవి ఆయన 25 సంవత్సరాల అనుభవం, 25 రకాల జ్ఞాన పరిణతి, అపారమైన అంతరంగ సాధన, చురుకైన సూక్ష్మమైన మేధస్సు, ఇవన్నీ కలిపి రూపొందించిన మహా సంపద.
ఈ స్థాయికి చేరడం కేవలం ప్రతిభతో కాదు, నిలకడ, పరిశోధనా దృష్టి, రాత్రింబగళ్ళు శాసనబద్ధమైన కృషి అను ఈ 3 మహాశక్తులు ఆయన ప్రయాణంలో తోడుగా ఉన్నాయి. అందుకే ఆయన పుస్తకాలు న్యాయ ప్రపంచానికి ప్రామాణిక మార్గదర్శకాలు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అదే నిజం. సుప్రీంకోర్టు లా జనరల్కు సంపాదకుడిగా సేవలు అందించడం ఆయన తాత్విక దృష్టి, ఆయన రచన నైపుణ్యం, ఆయన విశాలమైన న్యాయ విజ్ఞానం ఎంత ఉన్నత స్థాయిలో ఉందని దానికి ప్రత్యక్ష సాక్ష్యం. అవధాని గారిని అనేక దేశాలు విదేశీ న్యాయ సదస్సులకు ఆహ్వానించాయి. అక్కడ ఆయన భారత న్యాయ వ్యవస్థకు ప్రతినిధిగా పాల్గొని మన దేశ న్యాయ ప్రక్రియలను ప్రపంచానికి పరిచయం చేశారు. భారత న్యాయ సంప్రదాయ వైభవాన్ని అంతర్జాతీయ వేదిక మీద నిలిపారు. చట్టపరమైన భారత తీర్పులు, చరిత్రను ప్రపంచ న్యాయవేత్తల ఎదుట ప్రదర్శించారు. ఈ కీర్తి అతని వ్యక్తిగత విజయమే కాదు, ఇది జాతీయ అంతర్జాతీయ స్థాయిలో భారత న్యాయ వ్యవస్థ ప్రతిష్టతను అంతర్జాతీయంగా పెంచిన ఒక విశిష్ట ఘనత. ఇవన్నీ కలిపి చూస్తే శ్రీ వేదాంతం సీతారామదాని గారి గ్రంథాలు న్యాయ ప్రపంచానికి వెలుగు దీపాలు, పరిశోధనకు ఆధారాలు, విజ్ఞానానికి దిక్సూచులు. కళామయ జీవితం నాటకాలు, కవిత్వం, ప్రచురణలు. వేదాంతం గారు న్యాయ వ్యాసంగమే కాకుండా కళల్లోనూ ప్రఖ్యాతి కలిగిన వ్యక్తి. స్కూల్ కాలం నుండి కళాశాల దాకా నాటకాల్లో నటించటం, దర్శకత్వ బాధ్యతలు తీసుకుని బహుమతులు పొంది ఉండటం అతని మనసు లోతులు చెబుతుంది. 100 కవితలు రాశారు, పత్రికలలో ప్రచురితమయ్యాయి. మరో ప్రపంచం అను పేరుతో లిఖిత వంటి మాసపత్రికను అందమైన రాతలతో సహకారం చేశారు. ఇది ఒక విస్తృత సృజనాత్మక శక్తి. నసరావుపేట నవ్య కళావాహినిలో క్రియాశీలక సభ్యునిగా ప్రసంగాలు అందించటం, పాఠకుల మన్ననలు పొందటం, ఇవన్నీ ఆయన జిల్లా సమాజానికి ఇచ్చిన సాంస్కృతిక సేవల భాగాలు. సాధన మరియు దృఢత్వం ఆయన మాట. సాధన అంటే కష్టం కాదు, కష్టాన్ని తీపి ఫలితంగా మార్చటం. ఈ ఒక వాక్యం అన్ని వివరణలకు అర్థం పడుతుంది. సాధనకు అర్థం ప్రతిరోజు స్థిరంగా పనిచేయటం, శ్రమలను తట్టుకొని ముందుకు సాగటం, విఫలమైనా మళ్ళీ లేచేసి ప్రయత్నించటం. ఇలా చేసి ఆయన సాధించినది వ్యక్తిగత గౌరవానికి మాత్రమే కాదు, అనేక యువతకు ప్రేరణ. ఒక నరసరావుపేట లాంటి చిన్న పట్టణం నుండే దేశ అత్యున్నత సంస్థల వరకు ఆయన చేరడం, ఇది అతని కృషి మాత్రమే కాదు, సాధన నిబద్ధత, నిమగ్నతతో మాత్రమే సాధ్యం అవుతుంది. వేదాంతం గారు అధికార పదవుల్లో ఉన్నప్పటికీ పదవులు తెచ్చిపెట్టే అభిజాత్యానికి దూరంగా ఆయన వినమ్రత, సహనం సహలాభరణాలుగా సాగారు. స్నేహితులకు, సహచరులకు, కళారంగానికి, పాఠకులకు ఆయన కాలేజీలో ఇచ్చిన గౌరవం మనకు అభిమానం. అంతకంటే గొప్పది ఆయన సేవాభావం. ప్రజల మంచి కోసం, న్యాయ వ్యవస్థ పరిపాలన కోసం చేసిన నిశ్శబ్ద కృషి, ఇవి ఆయన ప్రత్యేకతలు. అదే సమయంలో ఆయన ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన అధ్యాయం ఉన్నది. జాతీయ స్థాయిలో మాత్రమే కాదు, అంతర్జాతీయ వేదికలపై కూడా ఆయనకు అనేక అవార్డులు, గౌరవాలు లభించాయి. ప్రపంచ న్యాయ సదస్సులో పాల్గొన్నప్పుడు వివిధ దేశాల న్యాయవేత్తలు, రాయబారులు, అధ్యక్షులు, సుప్రీంకోర్టు జస్టిసులు, అంతర్జాతీయ ప్రముఖులతో ఆయన తీసుకున్న ఫోటోలు, అవి కేవలం ఫోటోలు మాత్రమే కాదండి, అవి ఆయన జీవిత యాత్రలోని మరచిపోలేని మెళుకువలు, సాధనకు ప్రతీకలు, ప్రతిభకు గుర్తులు. అనుభవము, కృషి, శ్రమ, ప్రతిభ ఒక్కసారిగా ప్రపంచం ముందుంచిన ఎన్నో మధుర క్షణాలు అవి. ప్రతి ఫోటో వెనకాల ఒక గాఢమైన శ్రమ ఉన్నది, ఒక అంతర్లీన సాధన ఉన్నది. మరియు ఒక చిన్న పట్టణం నుండి వచ్చిన వ్యక్తి
ప్రపంచ వేదికపై నిలబడిన అద్భుత గౌరవము ఉన్నది. చిన్న పట్టణపు అందం తాత్కాలికం కాదు, దీర్ఘకాలిక ఇంపాక్ట్. నరసరావుపేట చిన్న పట్టణమే అయినప్పటికీ అందులో నుంచి ఇలాంటి వ్యక్తులు ఎదగడం మన ఊరికి గౌరవం. ఆయన విజయం మనందరి విజయం. చిన్న గ్రామీణ నేపథ్యానికి చెందిన యువతకు, కళామూర్తులకు, చదువుకునే వారికి అతని జీవితం ఒక ప్రేరణ. ఈ విజయాలు వ్యక్తిగత గర్వం మాత్రమే కాదు, అవి నిరంతర శ్రమకు వచ్చిన ఫలితం. సర్వసాధారణ యువతకు త్యాగ భావంతో సాధించగల సామర్థ్యాన్ని చూపిస్తున్నాయి. 2025 సంవత్సరం నవంబర్ 24వ తేదీ ఈరోజు శ్రీ వేదాంతం సీతారామవధాని పుట్టినరోజు. శ్రీ వేదాంతం సీతారామవధాని గారికి నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు ఆరోగ్యం, శాంతి, ఆనందం, మరిన్ని విజయాలు కోరుకుంటున్నాను. ఆయన విజయగాథ నిరూపిస్తున్నది సాధనలోనే సత్తా అని మనం గుర్తుంచుకొని మన యువతకు ఇదే సందేశాన్ని పంచాలి. ఇదొక చిన్న గౌరవ కార్యక్రమం. నా ప్రాణ స్నేహితుడి గౌరవనీయమైన వ్యక్తి జీవన గాథకు ఓ చిన్న అంకితం. ధన్యవాదములు. జై శ్రీరామ్.